నింగి నేల నాదే అంటూ అమెరికా రష్యా ఫైట్ చేసిన రోజులు పోయాయి. ఇప్పుడు అంతరిక్ష రంగంలో కొత్త శక్తులు సత్తా చాటుతున్నాయి. ఇస్రోకు ధీటుగా చైనా స్పేస్ మిషన్ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. ప్రతి ప్రయోగంలోనూ ఇస్రోతో పోటీపడి భారత్ కంటే మిన్నగా ఉండాలని తపన పడే చైనా ఇస్రో స్పేస్ సెంచరీకి ఇచ్చే రిప్లై ఏమిటా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 5, 4, 3, 2, 1, 0. అతి తక్కువ ఖర్చు, పర్ఫెక్ట్ టైమింగ్, సూపర్ సక్సెస్ ఇవే ఇస్రో విజయ సూత్రాలు. సైకిల్ పై శాటిలైట్ మోసుకెళ్లిన రోజుల నుంచి ప్రపంచం అబ్బురపడేలా 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేదాకా ఇస్రోది ఒక చరిత్ర. కానీ ఇస్రో ఘనతల్ని ప్రపంచమంతా గుర్తించినా మన బద్ధ శత్రువు చైనా మాత్రం అంగీకరించడం లేదు. ఇస్రో ఘన విజయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. చైనా కూడా స్పందించింది. కానీ ఇస్రో ఇంకా చైనా వెనుకే ఉందంటూ తన అక్కసు వెళ్లగక్కింది. సంప్రదాయ దేశమైన భారత్లో సంపన్నులతో పాటు పెద్ద సంఖ్యలో పేదలు కూడా ఉన్నారని గుర్తు చేసింది చైనా. శాటిలైట్ లాంచింగ్ లో వరల్డ్ లీడర్ గా ఎదగాలని చైనా ప్రణాళికలు రచిస్తుంటే భారత్ గట్టిపోటీ ఇవ్వడాన్ని డ్రాగన్ జీర్ణించుకోలేకపోతోంది. ఓవైపు చైనా అంతరిక్ష ప్రయోగాలు అధిక శాతం ఫెయిల్ అవుతుంటే ఇస్రో ప్రయోగాలు మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాయి. చైనా అంతరిక్ష ప్రయోగాల్లో జన నష్టం కూడా భారీగా ఉంటుంది. అక్కడ మీడియా యాక్సెస్ లేదు కాబట్టి నిజాలు బయటికి రావు. కానీ ఇండియాలో ప్రయోగం విఫలమైన ఒక్క ప్రాణం కూడా పోయిన దాఖలా లేదు. అందుకే తమ శాటిలైట్స్ లాంచ్ చేసి పెట్టమని దేశాలన్నీ ఇస్రోకు క్యూ కడుతున్నాయి. అందుకే చైనా భారత్ అంటేనే ఎగిరిపడుతోంది. ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్లన్నీ విజయవంతమవుతుంటే చైనా లాంగ్ మార్చ్ రాకెట్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. 2015లో చైనా లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగించింది. దీని లాంచ్ కెపాసిటీ 1500 కేజీలు. అదే ఏడాది ఇస్రో 3700 కేజీల లాంచింగ్ కెపాసిటీతో పిఎస్ఎల్విని ప్రయోగించింది. ఇక 2016లో 13500 కేజీల భారీ పేలోడ్ కెపాసిటీతో లాంగ్ మార్చ్ 7 రాకెట్ ప్రయోగించింది చైనా. పేలోడ్ కెపాసిటీ మాత్రమే చూసుకుంటే భారత్ కంటే చైనానే ముందుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చిన్న శాటిలైట్స్, నానో శాటిలైట్స్ సెక్టార్లో ఇస్రోకు తిరుగులేదు. అదే చైనాకు కంటగింపైంది. చాలా దేశాలు చిన్న ఉపగ్రహాలు, మీడియం ఉపగ్రహాలని ప్రయోగిస్తాయి. అవన్నీ భారత్ వైపే చూస్తాయి. అదే జరిగితే చైనా స్పేస్ మిషన్ ఫ్యూచర్ బిజినెస్ కు దెబ్బే. అందుకే వీలైనంత త్వరగా ఇస్రోను మించేలా రాకెట్ ప్రయోగించాలని చైనా స్పేస్ ఆర్గనైజేషన్ వ్యూహాలు రచిస్తోంది. కానీ ఇస్రోకు ఉన్న సాఫ్ట్ అండ్ డిజిటల్ స్కిల్స్ చైనాకు లేవనేది నిపుణుల మాట.